వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. మనం ఈ వీడియో ద్వారా రోలింగ్ ప్లాన్ నిరంతర ప్రణాళికను గురించి తెలుసుకుందాం. భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలు అనేవి అమలయ్యాయి. కానీ 1977లో ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత వచ్చినటువంటి జనతా ప్రభుత్వం భారతదేశంలో నిరంతర ప్రణాళికలను ప్రవేశపెట్టడం జరిగినది. సో ఈ నిరంతర ప్రణాళికను మనం రోలింగ్ ప్లాన్ అని అంటున్నాం. మరి ఈ రోలింగ్ ప్లాన్ అనేటువంటివి ఎవరి ద్వారా, ఈ కాన్సెప్ట్ అనేది ఎవరి ద్వారా వచ్చింది అని చెప్పేసి మనల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడుగుతారు. ఇలాంటి క్వశ్చన్స్కి సంబంధించి మీకు అద్భుతమైనటువంటి కాంటెంట్ను అందిస్తుంది ఐకాన్ ఇండియా. మీరు ప్రిపేర్ అవ్వబోయేటువంటి అన్ని ఉద్యోగాల కోసం ఐకాన్ ఇండియా ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. దీనికోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే క్రింద ఇస్తున్న నెంబర్ ద్వారా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. సో అయితే ఈ నిరంతర ప్రణాళిక రోలింగ్ ప్లాన్ అనేటువంటి కాన్సెప్ట్ని డెవలప్ చేసినది గునర్ మిర్దల్ గారు. ఈయన ఆసియన్ డ్రామా అనేటువంటి పుస్తకంని రాయడం జరిగినది. ఈ పుస్తకంలో రోలింగ్ ప్లాన్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ని గురించి వివరించడం జరిగినది. సో ఇలా స్వీడన్ దేశస్థుడైనటువంటి గునర్ మిర్దల్ గారు ప్రవేశపెట్టినటువంటి రోలింగ్ ప్లాన్ అనేటువంటి కాన్సెప్ట్ని మొట్టమొదటిసారి నెదర్లాండ్ దేశంలో అమలు చేయడం జరిగినది. అయితే ఈ ప్లాన్కి సంబంధించి సక్సెస్ఫుల్గా ఏ దేశం రోలింగ్ ప్లాన్ని అమలు చేసింది అని అడిగితే మనం జపాన్ దేశం దీన్ని సక్సెస్ఫుల్గా అమలు చేయడం జరిగింది అని చెప్పేసి చెప్పాలి. భారతదేశంలో రోలింగ్ ప్లాన్ ఎప్పుడు వచ్చింది అని అంటే మరి 1978లో రావడం జరిగినది. జనతా ప్రభుత్వం ఈ రోలింగ్ ప్లాన్ని తీసుకువస్తూ గ్రామీణ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలకి ప్రయారిటీని ఇచ్చేందుకోసం సూక్ష్మ కుటీర పరిశ్రమలకి సంబంధించి స్మాల్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి ప్రయారిటీ తోటి రోలింగ్ ప్లాన్ అనేది ప్రారంభించింది. ఇలా 1978 నుంచి 1980 వరకు 2 సంవత్సరాల కాలం పాటు రోలింగ్ ప్లాన్ అనేది భారతదేశంలో అమలయ్యింది. ఈ రోలింగ్ ప్లాన్ అమలవుతున్నటువంటి సమయంలోనే భారతదేశంలో 1978లో ఐఆర్డిపి అనేటువంటి ప్రోగ్రామ్ని ప్రారంభించారు. ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, గ్రామీణ అభివృద్ధికి సంబంధించి సమగ్ర గ్రామీణ అభివృద్ధి పథకంని ప్రారంభించడం జరిగినది. ఇక నెక్స్ట్ చిన్న కుటీర పరిశ్రమలకి ప్రయారిటీని ఇస్తాము అని చెప్పేసి ఆల్రెడీ జనతా ప్రభుత్వం చెప్పింది. కాబట్టి దీన్ని సార్థకత చేసేందుకు, దీన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకువెళ్లేందుకోసం డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్కి సంబంధించినటువంటి వాటిని కూడా 1978లో ప్రారంభించడం జరిగింది. ఇక నెక్స్ట్ ఈ రోలింగ్ ప్లాన్ సమయంలో భారతదేశంలో ట్రైసమ్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. సో ఈ ట్రైసమ్ అనేటువంటి ప్రోగ్రామ్ ఏంటి అని అంటే ట్రైనింగ్, ఎవరైతే రూరల్ యూత్ ఉంటారో వారికి స్వయం ఉపాధి కోసం, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ట్రైనింగ్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా రోలింగ్ ప్లాన్ కాలంలోనే అమల్లోకి వచ్చింది. ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది 1979 అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. అయితే కొన్ని కారణాల వలన భారతదేశంలో జనతా ప్రభుత్వం మళ్ళీ అధికారం కోల్పోవడం జరిగినది. 1980లో ఇందిరాగాంధీ గారు మళ్ళీ పవర్లోకి రావడం జరిగినది. దీనితో ఇందిరాగాంధీ గారు రోలింగ్ ప్లాన్ని కొనసాగిస్తాం, కానీ నేను 6వ పంచవర్ష ప్రణాళిక తీసుకొస్తున్నా, ఆ ప్రణాళికలో అంతర్భాగంగా రోలింగ్ ప్లాన్ అనేది కొనసాగుతుంది అని చెప్పేసి ఇందిరాగాంధీ గారు ప్రకటించడం జరిగింది. అయితే భారతదేశంలో వచ్చినటువంటి రోలింగ్ ప్లాన్ని మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఏ సమయంలో వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఇది ఏ ప్రభుత్వం తీసుకొచ్చింది, ఇలాంటి అంశాలను మనల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి దాని మీద మనకు క్వశ్చన్స్ ఉంటాయి. ఇలా ఈ భారతదేశంలో వచ్చినటువంటి పంచవర్ష ప్రణాళికల మధ్య సమయంలో ఒకసారి 1978-80 మధ్యన రోలింగ్ ప్లాన్ వచ్చింది అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మీ ఎగ్జామ్స్ కోసం ఉపయోగపడుతుంది. సో కాంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్స్ కోసం ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఐకాన్ ఇండియా ఛానల్స్ని ఇన్స్టాలో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విష్ గుడ్ లక్.